Good morning everyone. Welcome to Bhasha Kaumudi YouTube channel. Let's get into our next spoken English class. ఇంతకు ముందు క్లాస్లో మనము ఏ ప్రొనౌన్స్కి ఏ పర్సన్లో ఉన్న ప్రొనౌన్స్కి సింగులర్ ప్రొనౌన్స్కి లేదా ప్లూరల్ ప్రొనౌన్స్కి వెర్బ్లో ఎస్ఆర్ఈఎస్ యాడ్ అవుతుంది, వేటికి యాడ్ అవ్వదు అనే విషయం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దాని గురించి ఎగ్జాంపుల్స్గా ఆ ప్రొనౌన్స్ అన్నిటితోటి మనం ఒకసారి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను మళ్ళీ ఒకసారి కిందటిసారి మనం చెప్పుకున్న ప్రొనౌన్స్ టేబుల్ని మీకు ఇస్తున్నాను, చూడండి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వై, సెకండ్ పర్సన్ సింగులర్ యూ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ, థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. అయితే వేటికి ఎస్ యాడ్ అవుతుంది, వేటికి ఎస్ యాడ్ అవ్వదు. చూడండి ఒకసారి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ తీసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఐ ఈట్ యాన్ యాపిల్, ఐ ఈట్ యాన్ యాపిల్. ఇక్కడ వెర్బ్ ఏంటి? ఈట్ కదా. మరి ఇక్కడ ఈట్కి వెర్బ్ యాడ్ అయిందా, ఎస్ఆర్ఎస్ యాడ్ అయిందా? అవ్వలేదు కదా. మనం ఏం చెప్పుకున్నాము, కేవలం థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్కి మాత్రమే ఎస్ఆర్ఎస్ యాడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఈట్కి ఎస్ఆర్ఎస్ యాడ్ అవ్వలేదు, అర్థమవుతుందా? అలానే నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళిపోదాం ఒకసారి. వీ ప్లే క్రికెట్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్. మేము క్రికెట్ ఆడతాము, మేము లేదా మనము. వీ ప్లే క్రికెట్. ఇక్కడ వెర్బ్ ఏంటి? ప్లే. ప్లేకి కూడా ఎస్ఆర్ఎస్ యాడ్ అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనకి యూనే కదా. దానికి వెర్బ్కి ఎస్ఆర్ఎస్ యాడ్ అవ్వలేదు. వెర్బ్ ఏంటి ఇక్కడ? రీడ్. వెర్బ్ రీడ్, ఎస్ఆర్ఎస్ యాడ్ అవ్వలేదు. యూ రీడ్ దిస్ బుక్, నువ్వు ఈ పుస్తకం చదువుతావు. ఓకేనా? అలాగే హీ ఆర్ రాము డ్రైవ్స్ ఏ కార్. ఇక్కడ హీ అనే మాటకి పుంలింగానికి హీ అనే ప్రొనౌన్ని పుంలింగానికి వాడుతున్నాం. మ్యాస్క్యులైన్ జెండర్ అంటాం ఇంగ్లీష్లో అనమాట. ఓకేనా? సో పురుషుల్ని కానీ బాలుర్ని కానీ పిలవడానికి సంబోధించడానికి ప్రొనౌన్ వాడాలి అని అంటే హీ అని వాడతాం. హీ అనే ప్లేస్లో పేరు కూడా వాడచ్చు. సో హీ ఆర్ రాము డ్రైవ్స్ ఏ కార్. అలాగా పేర్లు కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కిందకే వస్తాయి, అది కూడా ఒక్కటే అయితే, సింగులర్ అయితే. ఓకేనా? నెక్స్ట్ సో హీ ఆర్ రాము డ్రైవ్స్ ఏ కార్, అక్కడ మనకి ఎస్ యాడ్ అయింది, చూడండి ఒకసారి. నెక్స్ట్ షీ ఆర్ గీత రైట్స్ ఏ బుక్, షీ ఆర్ గీత రైట్స్ ఏ బుక్. షీ అనే మాట స్త్రీలకి స్త్రీలకి సింగులర్కి వాడతాం కదా. స్త్రీలైనా కానీ బాలికలైనా కానీ ఆ పేరు కానీ. ఓకేనా? షీ ఆర్ గీత రైట్స్ ఏ బుక్. నెక్స్ట్ ఇట్ ఆర్ ద హార్స్ రన్స్ ఫాస్ట్. ఇట్ అనేది జంతువులకి పక్షులకి వాడచ్చు సింగులర్గా అయితే, ఒక జంతువు ఉంటే ఒక పక్షి ఉంటే. ఓకేనా? అలాగే వస్తువులకు కూడా వాడచ్చు, కానీ వస్తువు ఒక పని చేసింది అనేది అని మనం చెప్పుకోం కదా, కాబట్టి జంతువుని తీసుకున్నాను ఇక్కడ. ఇట్ ఆర్ ద హార్స్ రన్స్ ఫాస్ట్. నెక్స్ట్ మీరు చూడండి, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఈ మూడిటికి ఎస్ యాడ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ దే. దే అనేది ప్రస్తుతము నేను వాడేది మనుషులకి. యాక్చువల్గా ఇట్ అనే దానికి కూడా ప్లూరల్ దేనే, అంటే జంతువులకి పక్షులకి కూడా ప్లూరల్ దేనే. ప్రస్తుతం ఇప్పుడు చెప్పబోయే సెంటెన్స్ నేను మాట్లాడేది మనుషులకి. అలాంటప్పుడు దే ఆర్ మెన్ ఆర్ ఉమెన్. ఇప్పుడు అదే ప్లేస్లో మెన్ పెట్టుకున్న బైకి వెర్బ్కి ఎస్ఆర్ఎస్ యాడ్ అవ్వదు. ఓకేనా? దే ఆర్ మెన్ ఆర్ ఉమెన్. దే బై వెజిటబుల్స్, మెన్ బై వెజిటబుల్స్, ఉమెన్ బై ఫ్రూట్స్, అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్లో దే అనేది జంతువులకి తీసుకున్నాం. ద డాగ్స్. ఓకేనా? ద డాగ్స్ బార్క్. బార్క్ అంటే అరుపులు అనమాట, కుక్క అరుపు, మొరగడం అంటాం కదా మనం తెలుగులో. కుక్క మొరుగుతుంది అని చెప్పడానికి ద డాగ్ బార్క్స్.
ద డాగ్ అనేది మనం ఇక్కడ ప్లూరల్గా తీసుకున్నాం. అదే ఒకవేళ సింగులర్గా తీసుకుంటే ద డాగ్ అని సింగులర్గా తీసుకుంటే మాత్రం అక్కడ ద డాగ్ తర్వాత ఉన్న బార్క్ అనే వెర్బ్కి దీనికి ఎస్ రావాలి. ఇప్పుడు డాగ్స్ ప్లూరల్ ఉంది కాబట్టి ప్లూరల్లో మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్లో ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవ్వదు. ఓకేనా, అందుకని మనం బార్క్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టలేదన్నమాట. నెక్స్ట్ ఈ రోజుకి క్లాస్ ఇంతే. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఫర్ దిస్ క్లాస్ ఇట్స్ ఓకే, I have explained until now everything in Telugu, but hereafter I want to communicate with you in English, because if you listen the language you can understand, you will try to understand the what I am talking, what I am teaching, and everything can be shown clearly on the screen. Okay, so no problem, there won't be any problem. Hereafter let's try to deal totally in English. మీరు కూడా ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మాట్లాడేది మీరు వింటేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనము ఇంగ్లీష్లోనే క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పుకుంటాం. ఓకేనా, వి షాల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.